ఏప్రిల్ 15, 2025 మంగళవారం మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి జీపీఆర్కి అలా బాగానే వచ్చింది, అలాగే పీవీఎస్కి బాగానే వచ్చింది, తర్వాత మదీనా మండీ కూడా బాగానే వచ్చింది, తర్వాత మనీలన్నిటికీ నేడర్ మాత్రం వచ్చింది. ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా పెరిగింది లైన్లో వచ్చేసి. జీపీఆర్కి అలాగే మదీనా, వెంకటేష్, ఈ పీవీఎస్ మండీ 3 మండీలకి బాగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండీ లైన్ తీసుకున్నా కూడా ఈ లైన్లో కూడా మళ్ళీ దిగుమతి స్వల్పంగా పెరిగింది ప్రస్తుతానికి వచ్చేసి. సో దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తున్నా కూడా వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్గా లేకపోవడం, నిన్న కూడా దిగుమతి తగ్గింది, వేలంపాట్లు మళ్ళీ చాలా స్లోగా జరిగాయి. సో ఈరోజు కూడా దిగుమతి కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి నేడుతో పోల్చుకుంటే ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చినాయి. సో మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో నేను దిగుమతి తగ్గినా కూడా వేలంపాట్లు చాలా స్లోగా జరిగాయి. మదనపల్లి మార్కెట్ వచ్చేసి ధర అయితే తగ్గింది, కేవలం ఒక సింగిల్ లాట్ మాత్రం 2.70, తర్వాత మార్కెట్ అంతా 2.40, 2.10, 20, 30, 40 ఇలానే మార్కెట్ జరిగింది. కేవలం లెవెల్ బాక్సులు మాత్రమే మన మదనపల్లి మార్కెట్లో అయితే ఉంటాయి. సో ఇది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. దిగుమతులు కొంచెం అటు ఇటుగా అవసరన్నా కూడా వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ లేకపోవడం మనం అయితే గమనించాల్సిన విషయం. నేను ములకల్ చిరు ఫస్ట్ యాక్షన్ వరకు ₹200 సూపర్ టాప్, తర్వాత ₹220 వరకు మార్కెట్ జరిగింది. సో మన మదనపల్లి మార్కెట్ ఏ విధంగా వేలంపాట్లు ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో మీకు తక్షణంగా భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటే మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. సో తక్షణ మెయిన్గా గ్రోత్ నందక కాయ సైజులకి షైనింగ్కి భూవరం మొక్క నాటిన 10 రోజుల పైన యూస్ చేయాల్సి ఉంటుంది.